దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ బిడ్లారా, మరి ఈ సమయంలో దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం తీసుకుందాం, నేర్చుకుందాం. ఈ రోజు మన అంశం ఏంటంటే, మనకు విశ్వాసము ఎలా కలుగుతుంది, మనకు విశ్వాసము ఎలా కలుగుతుంది అనేది ఈరోజు మన అంశము. అసలు విశ్వాసం అంటే ఏంటిది? ఎవరైనా చెప్తారా విశ్వాసం అంటే ఏంటో? మనకి ఏదైనా ఎవరైనా మేలు చేసినప్పుడు వారిని మర్చిపోకుండా కృతజ్ఞత చెప్పండి. అది వేరు, ఆ విశ్వాసం వేరు. విశ్వాసం అంటే ఏంటిది? జరగకుండా మనం జరిగిందని నమ్మడమే విశ్వాసం. మనం చూడని దాన్ని, లేనిది ఉన్నట్టుగా మనం నమ్మడమే ఆ యొక్క విశ్వాసం. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువారు మరి భూమి ఆకాశం పుట్టక మునిపే ఈ లోకానికి వచ్చారు. మరి ఆయన సువార్త చేసి 33.5 సంవత్సరాల్లో ఆయన మరి మరణించి, ఆ శిల్వ మరణం ఉంది, మన కొరకు త్యాగం చేసి తర్వాత 3వ దినం తిరిగి లేచినాడని లేఖనాలు చెప్తున్నాయి. అయితే మనం చూడలేదు, కానీ మనం లేఖనాన్ని నమ్ముతా ఉన్నాం, దేవుణ్ణి నమ్ముతాం. నమ్మకమే, ఆ నమ్మకమే. అందుకనే యేసు ప్రభు వారు కూడా చాలా వరకు మాక్సిమం సువార్తలలో మనం గమనిస్తే, బైబిల్లో ఉన్న 4 సువార్తల్లో కూడా ఆయన మనం గమనిస్తే చాలా చోట్ల ఆయన అన్నారు. ఏమన్నారంటే, మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరుస్తుంది, మీ విశ్వాసమే మిమ్మల్ని బలపరుస్తుంది. 12 సంవత్సరాలు కలిగిన రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి ఆయన బయట చెంగును ముట్టినప్పుడు యేసు ప్రభు వారు ఒకటే మాట అన్నారు, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. అంటే విశ్వాసంతో కార్యాలు జరుగుతాయని ఆయన మరి చెప్పినట్టుగా మనము చూస్తున్నాం. ఇండైరెక్ట్ గా మనకు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆ విశ్వాసము ఎలా కలుగుతుంది అనేది మన అంశం ఈరోజు. ఎలా కలుగుతుంది, దేవుని పట్ల విశ్వాసము మనకు ఎలా కలుగుతుంది అంటే, చూడండి, రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువు. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని కూర్చిన మాట వలన కలుగును. చాలు, ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు కలిగిన గొప్ప తండ్రి, పరిశుద్ధాత్మదేవ, నీ పాదాలకు వందనాలు. ఈ వాక్యం ద్వారా మీరు మాతో ఏం మాట్లాడనే ఉన్నారు? సూటిగా, తేటగా, స్పష్టంగా మాట్లాడండి. మీ పరిశుద్ధాత్మ శక్తి స్థలంలో ఉంచి మీరు మాత్రమే మాట్లాడమని యేసు నామములో అడుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని లేఖన భాగంలో ఏముంటుందంటే, వినుట ద్వారా విశ్వాసము కలుగుతుంది. మన జీవితంలో వినాలి. ఏం వినాలి అంటే, క్రీస్తును గురించినటువంటి మాటలు, దేవుడు యేసయ్యను గురించినటువంటి మాటలు వినడం ద్వారా మనకు విశ్వాసము కలుగుతుంది. వినడానికి చాలా మంది ఇష్టపడట్లేదు. సంఘాల్లో కూడా ఈరోజు మనం గమనిస్తే విశ్వాసులు కానీ సేవకులు కూడా వినాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు చెప్పేవారుగా, బోధించేవారుగానే కాదు, ఎదుటి సేవకుడు, ఎదుటి వాళ్ళు, మన జత పని వారు వాక్య బోధ చేసినప్పుడు, వాక్యం చెప్పినప్పుడు సరి చేసుకొని మనం వినాలి. వినడం వల్ల ఏం కలుగుతుందంటే విశ్వాసం. వినడం వల్ల చాలా జ్ఞానం కూడా వస్తుంది. దేవుని ఎప్పుడు చెప్పేవారుగానే కాకుండా కొన్ని విషయాలు వినేవారిగా, వినడానికి ఎక్కువ ఇష్టపడాలని. అయితే వినుట వలన విశ్వాసము కలుగుతుంది అని మన దేవుడు మనతో ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని బిడ్డ, ఈ లోకంలో మనము ఎన్నో మాటలు వింటూ ఉంటాం. చాలా మంది టీవీ చూస్తారు, పేపర్ చదువుతారు, తర్వాత ఫోన్ చూస్తారు, వింటారు, ఫోన్లో ఏమేమి వచ్చేటివి. ఇలా కాదు, ఏం వినాలి అంటే క్రీస్తును గురించిన మాటలే వినాలి. దేవుని గురించినటువంటి మాటలు ఎప్పుడైతే మనం వింటామో మనలో గొప్ప విశ్వాసం అనేది కలుగుతుంది. దేవుని బిడ్డలారా, అందుకనే విశ్వాసం అనేది ఎలా కలుగుతుంది మనకంటే, నెంబర్ 1 పాయింట్ ఏంటంటే, వినుట ద్వారా మనకు విశ్వాసము కలుగుతుంది. ఉదాహరణకు బైబిల్ లేఖనాల్లో మనం చూస్తే అపోస్తల కార్యంలో మరి లూదియా అనే స్త్రీ మనకు కనిపిస్తుంది. ఈ లూదియా అనేటటువంటి స్త్రీ ఏం చేసింది? పౌలు బర్నబాల వాక్య పరిచర్య నదీ తీరంలో చేస్తూ మాట్లాడుతూ ఉన్నప్పుడు
ఈమె ఊదా రంగు పొడి అమ్ముతూ అమ్ముతూ ఆ ప్లేస్కి వచ్చింది. అక్కడికి వచ్చినప్పుడు విన్నది. మొట్టమొదటిగా ఆమె చేసిన పని ఏంటంటే వాక్యాన్ని విన్నది. వినిన తర్వాత ఇంటికి వెళ్ళి తన ఇంటి వారిని అందరినీ కూడా ఆమె రక్షణలోకి తీసుకొచ్చింది. మరి అంత మాత్రమే కాకుండా మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చి, నేను విశ్వాసం గలదాన్నని మీరు నమ్మితే మా ఇంటికి రండి అని బలవంతం చేసింది దైవ సేవకులు. దేవుని బిడ్డలారా, కొత్త విశ్వాసి ఒక అప్పటికప్పుడే వాక్యం వినింది, ఒకేసారి వాక్యం వినింది, తన ఇంటి వారిని రక్షణలోకి తీసుకొచ్చుకున్నది. దాని తర్వాత దైవ సేవకులకు ఆతిథ్యం ఆహ్వానం ఇచ్చే స్త్రీగా ఎదిగింది ఆమె. అంటే ఇవన్నీ ఎలా జరిగినాయి ఆమె జీవితంలో అంటే కేవలం ఒక వినడం వల్ల మాత్రమే జరిగింది. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో సంఘాల్లో మనం చూసినట్లయితే దురద చెవులు కలిగి ఉంటున్నారు. వాళ్ళకి ఇష్టమైనటువంటి బోధించాలి దైవ సేవకులు. వాళ్ళని నవ్విస్తూ కవిస్తూ వాళ్ళని జోకులు చేస్తూ మరి ఆ రకంగా అడ్వర్టైజ్మెంట్ లాగా ఉండాలన్నట్టు వాక్యం అనేది. అలా ఉంటే చాలా జాగ్రత్తగా వింటారు. వాక్యము సూటిగా తేటగా స్పష్టంగా చెప్తుంటే, వాక్యం పుచ్చుకుంటుంటే చాలా మంది సంఘాలు విడిచిపెట్టి వేరే సంఘాలకు వెళ్ళడం, సంఘ సేవకుని దూషించడం, స్థానిక సేవకుని, ఈ రకంగా తయారైనారు విశ్వాసులు. దేవుని బిడ్డలారా, కానీ ఏ సంఘంలోనైతే బోధ బాధగా అనిపిస్తుందని హృదయానికి, ఆ సంఘము నిజమైన సంఘం అని గుర్తెరగాలి దేవుని బిడ్డలారా. అందుకనే మరి వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వినాలి, దేవుని మాటలు వినాలి. అవి ఎంత కటువుగా ఉన్నా సరే, నిన్నెంత పుచ్చుకుంటా ఉన్నా సరే, నువ్వు సరిచేయబడ నీ జీవితం మార్చబడాలి. అందుకనే మనం విన్నది, ఈ లూదియా అనేటటువంటి స్త్రీ దేవుని వాక్యం విన్నది, వాళ్ళ ఇంటికి వెళ్ళింది, అందరినీ రక్షణలోకి నడిపించింది. వాళ్ళని ఒప్పించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిందో, ఎంతగా వారికి బోధించిందో. మరి ఒక పాస్టర్ కాదు, ఒక ట్రైనింగ్ లేదు ఆమె. మరి వెంటనే వాళ్ళు రక్షణ పొందారంటే ఆమె మాటలు ఎంత ప్రభావితం ఉన్నాయో దేవుని బిడ్డ. లూదియా అనే స్త్రీ యొక్క మాటలు, అపోస్తుల కార్యాలు. అప్పుడు చూడండి, మరి అలా వినడం వల్ల ఆమె ఏం చేసింది, తన కుటుంబానికి రక్షణలో తీసుకొచ్చుకుంది. మళ్ళీ వెంటనే దైవ సేవకులను ఆహ్వానించినట్టుగా మనం చూస్తున్నాం. ఆహ్వానించే స్థాయికి ఆమె ఎదిగింది దేవుని బిడ్డ. ఈరోజు నీవు నేను కూడా వాక్యము వినడం ద్వారా విశ్వాసం అనేది మన జీవితంలో కలుగుతుంది. అంత మాత్రమే కాదు, వినడం ద్వారా స్వస్థతలు కూడా జరుగుతాయి. దేవుని మాట మనం వినడం ద్వారా స్వస్థతలు కూడా జరుగుతాయి. ఉదాహరణ చూడండి, అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం. అతడు పౌలు మాట లాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగ్గా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. గంతులు వేస్తూ నడవసాగిన అంటే వాక్యం వెంటనే వినడం ద్వారానే దేవుని బిడ్డ అక్కడ స్వస్థత జరిగింది కదా. అక్కడ వాక్యం చెప్తా ఉంటే పౌలు గారు, ఆ రోగి వింటా ఉన్నాడంట, నువ్వు లేచి నిలబడు అని. చాలా రోజుల నుంచి చచ్చుబడినటువంటి ఆ కాళ్ళు కలిగిన ఆ వ్యక్తిని మరి పౌలు గారు చెప్పారు, లేచి నిలబడితే మరి ఆ నడక వస్తుందని చెప్పినప్పుడు ఓన్లీ ఒక మాట ద్వారానే అతడు స్వస్థత పొందినట్టుగా మనం చూస్తున్నాం. అంటే దేవుని మాటను వినడం ద్వారా స్వస్థతలు కూడా మన జీవితంలో కలుగుతాయి. దేవుని బిడ్డ, దేవుని మాటలో అంత గొప్ప శక్తి ఉంది, అంత గొప్ప శక్తి ఉంది. అందుకనే వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వినుట వలన, వాక్యం వినుట వలన స్వస్థత కూడా మనకు కలుగుతుంది. చాలా మంది అనుకుంటారు, సంఘాలకు వచ్చినప్పుడు, మీటింగ్లకు వచ్చినప్పుడు, సభలకు వచ్చినప్పుడు దైవ సేవకులు నోరు చించుకొని మాట్లాడుతున్నటువంటి వాక్యం వైపు వాళ్ళ చెవులు ఉండవు. వాళ్ళు ఏమనుకుంటారంటే, మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆ దైవ సేవకుడు నన్ను టచ్ చేయాలి, పట్టుకోవాలి, నన్ను ముట్టుకోవాలి, నేను స్వస్థపరచబడతాననే విశ్వాసం వాళ్ళలో ఉంటది. కానీ వాక్యము నా జీవితంలో ఫలిస్తుంది, వాక్యం ద్వారా నేను స్వస్థత పొందగలను అనేటటువంటి మాట వాళ్ళకి అర్థం కాదు. దేవుడు నిజమే, యేసు ప్రభు మరి ఆ 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీని
పట్టుకోలేదు, ముట్టుకోలేదు. ఆయన ఉత్తరీయం ఆమె టచ్ చేసింది అంతే. కానీ యేసుప్రభు ఒక మాట అన్నారు, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. చూడండి దేవుని బిడ్డలారా, వినడం వల్ల కూడా విశ్వాసం కలుగుతుంది. దాని తర్వాత వాక్యము వినడం ద్వారా స్వస్థత కూడా కలుగుతుంది అని వాక్యం చెప్తుంది. అక్కడ మనం చూస్తే అపోస్తలుల కార్యం 14వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతుంటే ఆ రోగి వింటా ఉన్నాడు. చాలా ఇంట్రెస్ట్ గా వింటున్నాడు. ఆయన చూశాడు, ఆయన ముఖం వైపు చూసినప్పుడు పౌలు గారు ఒకటి గ్రహించాడు. ఏమని? ఇతడు మరి ఇంట్రెస్ట్ గా వింటున్నాడు వాక్యము. స్వస్థత మరి పొందడానికి నీకు ఇష్టమైన లేచి నిలబడు అంటే వెంటనే నిలబడ్డప్పుడు అద్భుత కార్యం అక్కడ జరిగింది. దేవుడు ట్రీట్మెంట్ ఏంటిదంటే వాక్యం వినడమే ఒక ట్రీట్మెంట్ గా అతనికి పనిచేస్తుంది. అంటే దేవుని వాక్యంలో అంత గొప్ప శక్తి ఉంది దేవుని బిడ్డ, అంత గొప్ప స్వస్థత ఉంది దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని ఆషామాషిగా మనము వినడానికి, లేకపోతే ఒక చెవి అటు ఒక చెవి ఇటు విని వదిలేయడానికి వీల్లేదు. దేవుని మాటలు ఏవైతే దైవ సేవకులు చెప్తారో అవి విని మన జీవితంలో అనువదించుకొని వాక్యము నీ జీవితంలో ఫలించాలి. అప్పుడే నీ విశ్వాసము నిలబడుతుంది దేవుని బిడ్డలారా. రెండోది ఏంటంటే వినడం మాత్రమే కాదు కానీ వాక్యాన్ని నమ్మడం ద్వారా విశ్వాసము కలుగుతుంది. రెండో పాయింట్, వినడం మాత్రమే కాదు. చాలా మంది వినేవారుగా ఉండి తమను తాము మోసపుచ్చుకుంటారు అన్నారు. యాకోబు పత్రికలో దేవుడు అన్నాడు, యాకోబు పత్రికలో వాక్యంలో వినువారై ఉండి తమను తాము మోసపుచ్చుకుంటారంట. యాకోబు పత్రిక ఒకసారి తీసుకోండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. తీసారా? తీసామండి. 22వ వచనం చూడండి ఒకసారి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువాడనై ఉండుడి. చూడండి, వినువారు మాత్రమే అయి ఉంటే, ఒకవేళ మీరు వినడం మాత్రమే చేస్తా ఉంటే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకున్నట్టు. వినాలి, సెకండ్ గా దాన్ని నమ్మాలి. దేవుడు నమ్మాలి. నమ్మకం అనేది నీ జీవితంలో చాలా విలువైనది. నమ్మితే చాలు. యేసుప్రభు వారు అంటారు మార్తమ్మతో, మార్తా నువ్వు నమ్మితే చాలు దేవుని అద్భుతాలని చూస్తా. చనిపోయింది అయ్యా, చనిపోయి 3-4 రోజులు అయిపోయింది. ఆమె అనుకుంటుంది ఆమె హృదయంలో, ఇంత కుళ్ళిపోయి వాసన పట్టొచ్చు, ఇప్పుడు సమాధి దగ్గరికి పోదాం అంటున్నాడు. ఏంటి ఈ సమాధి దగ్గర పోయి ఏం చేస్తాడు ఈయన అని ఏం చేస్తాడు ఇప్పుడు ఈయన అనేటటువంటి అవిశ్వాసం ఆమె హృదయంలో ఉంటుంది దేవుని. అప్పుడు యేసుప్రభు మాట అన్నారు, మార్తా నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తా, నమ్మితే దేవుని కార్యాలను నువ్వు చూస్తా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదవడము వినడము మాత్రమే కాదు కానీ నువ్వు నేను నమ్మాలి. నమ్మితే కొన్నిసార్లు దేవుని వాగ్దానాలు మనం తీసుకున్నప్పుడు కూడా, న్యూ ఇయర్ లో దేవుని వాగ్దానాన్ని తీసుకున్నప్పుడు కూడా మనం ఉన్నటువంటి సిచ్యువేషన్ కు ఆ వచ్చిన వాక్యానికి ఏమాత్రం పొంతన ఉండదు. ఫుల్లుగా అప్పుల్లో మునిగిపోయి ఉన్నటువంటి ఒక వ్యక్తికి నువ్వు అప్పిచ్చేవాడిగా ఉంటావు, నిన్ను ఆశీర్వదిస్తున్నానంటే ఎలా అనిపిస్తుంది? అప్పుడు అప్పు ఇవ్వడమేమో కానీ ఈ అప్పులు తీరితే బాగుండు ప్రభా అన్నట్టు అనిపిస్తుంది. ఇది నమ్మశక్యం కావట్లేదు ఈ వాగ్దానం అనుకుంటా. కానీ దేవుడిచ్చిన వాగ్దానం, అవును ప్రభా నేను నన్ను అప్పిచ్చేవాడిగా ఉంచు అని అది పట్టుకొని నువ్వు మరి నమ్మకంతో దాన్ని విశ్వసిస్తే ఆ వాగ్దానాన్ని తప్పకుండా అది నెరవేరుతుంది నీ జీవితం. దేవుని బిడ్డలారా, అందుకనే వాక్యాన్ని నమ్మడం ద్వారా విశ్వాసం కలుగుతుంది, వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఓకే, కానీ సెకండ్ పాయింట్ ఏంటంటే విని వదిలిపెట్టకూడదు. విని దాన్ని నమ్మాలి, దాన్ని నీ జీవితంలో ఆ వాగ్దానం కానీ ఆ వాక్యం కానీ స్వతంత్రించుకోవాలి. అప్పుడే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి దేవుని బిడ్డ.
హెబ్రీ రాసిన పత్రిక 4:2 ఒకసారి చదవండి. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారే కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైన దాయను. విన్న వాక్యము వాళ్ళు విశ్వాసంతో లేరు కాబట్టి నిష్ప్రయోజనం అయిపోయింది. రాతి నేలనబడిన విత్తనం లాగా అయిపోయింది. త్రోవ కనబడిన విత్తనం లాగా అయిపోయింది ఆ వాక్యం. దేవుని బిడ్డ, చాలా మంది మందిరంలో కూర్చున్నట్టే కూర్చుంటారు అని వాళ్ళ బాడీ ప్రెసెంట్, మైండ్ ఆబ్సెంట్ ఉంటుందండి. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. బాడీ ప్రెసెంట్ అవ్వడం వల్ల ఏం ప్రయోజనం లేదు. విని ఏం కావాలని నమ్మకంతో ఎవరైతే వాక్యం వింటారో, నమ్ముతారో దాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని వాక్యం సజీవమైనది, ఇది నాకే, నా జీవితంలో దీన్ని అనువదించుకుంటా, ప్రభు నాతోనే మాట్లాడుతున్నాడు దైవ సేవకుల ద్వారా ఎప్పుడైతే మనం నమ్ముతామో తప్పకుండా మన విశ్వాసం పెరుగుతుంది. లేకుంటే నిష్ఫలం అయిపోతాం. వాక్యం నిష్ఫలం అయిపోతుంది, నీ జీవితంలో ఫలం ఉండదు దేవుని బిడ్డలారా. అందుకనే సెకండ్ ఏంటంటే వాక్యాన్ని నమ్మడం ద్వారా విశ్వాసము కలుగుతుంది. నమ్మితే చాలా అద్భుతాలను మనము చూస్తాం. మూడోది విన్నాము, నమ్మినాము. మూడోది ఏంటంటే వాక్యాన్ని పలకడం ద్వారా విశ్వాసం. పలకాలి, నీ నోటితోటి నువ్వు పలకాలి. వాక్యాన్ని ఏం చేయాలి? పలకాలి. ఇది నా జీవితంలో సిద్ధించును గాక, ఇది నా జీవితంలో ఫలించును గాక అని చెప్పి పలికినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనం చూడండి. 38 అండి. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటి దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. మరియమ్మ దూత చెప్పిన మాట విన్నది. వినిన తర్వాత ఆమె ఏం చేసిందంటే విశ్వసించి దాన్ని పలికింది. నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని చెప్తుంది. అంటే ఆమె పలుకుతుంది నోటితో. విశ్వాసం ఉండగానే సరిపోదు, నువ్వు నోరు తెరవాలి. దేవుని బిడ్డ, నోరు తెరిచి నలుగుట్లో నువ్వు సాక్ష్యం ఇవ్వగలగాలి. దేవుని వాక్యాన్ని పలకగలగాలి. దేవుని మాటలను స్వతంత్రించుకొని పలకగలగాలి. నువ్వు మౌనంగా ఉంటే సంఘంలో గాని సమాజంలో గాని నీకు ఎంత విశ్వాసం ఉన్నా వ్యర్థమే. దేవుని కొరకు నువ్వు మాట్లాడలేకపోతే, పలకలేకపోతే దేవుని అద్భుతాలు నువ్వు చూడలేవు. ఒకవేళ చూసినా కూడా నీ విశ్వాసము వ్యర్థమే దేవుని బిడ్డ. అందుకనే మరియమ్మతో దూత చెప్పినప్పుడు ఆమె నమ్మింది, వెంటనే పలికింది. ఏమని? నీ మాట చొప్పున నా జీవితంలో జరుగును గాక. దేవుని మాట చొప్పున నీ జీవితంలో జరగాలని నువ్వు పలికితే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు దేవుని బిడ్డలారా. అందుకనే పౌలు గారు ఒక మాట అంటారు చూడండి. 2వ కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. 4:15 అండి. విశ్వాసించితిని గనుక మాట్లాడి తిని అని రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువని యేసును లేపిన వాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టినని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనక మాట్లాడుచున్నాము. మేము ఊరికేనే మాట్లాడట్లేము. పౌలు గారు అంటున్నారు, మేము ఊరికేనే మాట్లాడట్లేము. క్రీస్తును లేపిన వాడు మమ్మును కూడా లేపుతాడని, క్రీస్తుతో కూడా మమ్మల్ని కూడా లేపుతాడని నమ్ముతున్నాము, నమ్మాము, చూసాము, విశ్వసించాము. కాబట్టే మేము పలుకుతున్నాం, ప్రకటిస్తాము. దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న దైవ సేవకులు కావచ్చు, దేవుని వాక్యాన్ని విన్నటువంటి విశ్వాసులు కావచ్చు, నమ్మకం లేకుండా, పలకకుండా, విశ్వాసం లేకుండా, ప్రకటించకుండా ఉంటే వారి విశ్వాసం వ్యర్థమే. దేవుని బిడ్డ, ఒక సేవకుడే దేవుని వాక్యాన్ని మాత్రమే ప్రకటిస్తాడు. విశ్వాసి తన జీవితం ద్వారా సువార్తను ప్రకటిస్తుంది. దేవుని బిడ్డ తన జీవితం ద్వారా, తనకున్నటువంటి అనుభవం ద్వారా,
అనుభవ జ్ఞానం అనేది లేకపోతే మనం ఇతరులకు మాదిరికరంగా ఉండలేము, మన విశ్వాసాన్ని మనము కాపాడుకోలేము దేవుని బిడ్డ. కాబట్టి గమనించండి, మేము విన్నాము, చూసాము, విశ్వసించాము కాబట్టి మేము ప్రకటిస్తున్నాం అంటున్నారు పౌలు గారు. మేము ప్రకటిస్తున్నాం, మేము విన్నదాన్ని, కన్నదాన్ని, మా జీవితంలో మేము అనుభవించిన దాన్ని మేము ప్రకటిస్తున్నాం. పనికిరాని మాటలు మేము ప్రకటించట్లేదు, అవిశ్వాసంతో మేము లేమని స్పష్టత అక్కడ ఇస్తున్నాడు దేవుని బిడ్డలారా. అందుకనే ఈ రోజు మనం గమనించినట్లయితే 3 అంశాలు మనం నేర్చుకున్నాము. మొదటిది ఏంటంటే మాట చెప్పండి, వినడం విశ్వాసం. ఏంటంటే మాట వినడం ద్వారా విశ్వాసం కలుగుతుందండి. వినాలి. ఏ మాట వినాలి? దేవుని మాట. క్రీస్తును కూర్చున్న మాటలు వినాలి. మళ్ళీ మాటలు అంటే చాలా మాటలు ఉంటాయి, అవునండి. కానీ దేవుని మాట వినాలి. దేవుని వాక్యం వినడం ద్వారా మనకు విశ్వాసము కలుగుతుంది. సెకండ్ గా ఏంటంటే చెప్పండి, వినడం మాత్రమే కాదు కానీ నమ్మాలండి. నమ్మాలి. నమ్మకంతో విశ్వాసంతో మనం ఉన్నప్పుడు మనకు విశ్వాసం కలుగుతుంది. మూడోది ఏంటంటే విను మాట పలకాలి. వాక్యం నోటితో పలకాలి. విశ్వాసం కలుగుతుంది. మరి అన్నది, నీ ఇష్ట ప్రకారమే నా జీవితంలో జరుగును గాక, నీ చిత్త ప్రకారమే నా జీవితంలో జరుగును గాక. పలికితే చాలు, అద్భుతాలు చేసే దేవుడు మన మధ్యలో. అందుకనే మనకు చెప్తాడు కొలసి పత్రికలు 4వ అధ్యాయంలో, విశ్వాస సహితమైన మాటలే పలకండి, కృపా సహితమైన మాటలే మీరు పలకండి అంట. పలకాలి. నమ్మకంతో నువ్వు అది జరగక ముందే పలికినప్పుడు తప్పకుండా దేవుని కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే దేవుని మాట అంత శక్తి ఉంటది, దేవుని అంత బలం ఉంటది దేవుని మాట. కాబట్టి పలికితే చాలు, నమ్మితే చాలు, దేవుని కార్యాలను నువ్వు నేను చూస్తాము దేవుడు. అందుకనే ఈరోజు 3 పాయింట్స్ మనం నేర్చుకున్నాం. వినడం ద్వారా, నమ్మడం ద్వారా, పలకడం ద్వారా దేవుడి యొక్క విశ్వాసం, మనలో విశ్వాసం ఎక్కువ కలుగుతుంది. కొద్ది మాటలు దేవుడు తన వెంటిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. చక్కటి వాక్యం చెప్పిన అమ్మగారికి వందనాలండి. అది మొదటగా మనకు విశ్వాసం. గొప్ప తండ్రి, మీకు వందనాలు. మమ్మల్ని ఎంతగానో ఆదరించి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నాయన అద్భుతమైన రీతిలో మాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి, దైవజనులను బట్టి వందనములు, స్తోత్రములు నా ప్రభా. అయ్యా నా తండ్రి, వినుట వలన విశ్వాసం కలుగుతున్నట్లు లోకంలో అనేకమైన మాటలు వినపడుతుండగా కేవలం నీ మాటలే వినటే మాకు విశ్వాసం కలుగుతుందని నా ప్రభా. వినిన వారు వినట్లే ఉండకుండా నా తండ్రి నమ్మకంతో, నా తండ్రి నమ్మకం ఉంటే అనేక కార్యాలు జరుగుతాయని చెప్పిన తండ్రి, నీకు వందనాలు ప్రభా. నా తండ్రి ఇదిగో జీవం, నా తండ్రి మనిషి యొక్క నిత్య జీవం మరణాలు నాలుక వశమై అన్నట్లు మా పలుకులు నా ప్రభా అనేక మందిని జీవం వైపు నడిపించేటువంటి పలుకులుగా ఉండనట్లు, మా పలుకులు నా తండ్రి శరీరాలు స్వస్థపరచబడినట్లు నా ప్రభా, మా పలుకులు నా ప్రభా అనేక మంది నా తండ్రిని ఆరాధన చేసేటువంటి మాటలుగా నా తండ్రి మా యొక్క నాలుకలు మమ్మల్ని సరిచేయమని గొప్ప తండ్రి అటు రీతిలో ఉంటేనే ధన్యతను నా ప్రభా. ఎరిగి మమ్మల్ని మేము సరి చేసుకునే భాగ్యాన్ని మాకు దయచేసి నా ప్రభా. ఇదిగో నా తండ్రి శరీరాశ, నేత్రాశ, జీవడంబాలు రాకుండా ఉండాలంటే మాలో విశ్వాసము, నమ్మకము, మంచి దేవుని పలుకులుంటేనే మా ఇంటికి వస్తావు నా తండ్రి. అటు రీతిలో ఈ ఉపవాస ప్రార్థనలు నా తండ్రి యొక్క 40 రోజుల్లో నా తండ్రి మంచి విశ్వాసము కలిగి నిన్నే నా తండ్రి అంటిపెట్టుకుని నా ప్రభా నీ మాటలే వింటూ నమ్మకంతో నీ మాటలే పలుకుతూ నిత్య నూతనత్వంతో నా తండ్రి నిన్ను ఆరాధించేటటువంటి నేను విశ్వాసంలో బలపడ్డ శక్తిని ఈ సార్వత్రిక సంఘాన్ని దయచేసి ఎవరెవరు అవసరతలు నీ సన్నిధిలో పెడుతూ విశ్వాసంతో అడుగుతుండగా నా తండ్రి మీరే నా తండ్రి దయచేసి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కృపా కనికరములు కలిగిన గొప్ప తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, నీ పాదములకు వేలాది కోట్ల స్తోత్రాలు చెల్లిస్తున్నాం డాడీ. నీ ప్రియ బిడ్డ నాయన తండ్రి వరలక్ష్మి వారి ప్రభా సరోజిని వారి చిన్న పాప కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, గర్భఫలము అనుగ్రహించమని అడుగుచున్నాం దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మంచి ఆరోగ్యం దయచేయండి, గర్భాన్ని మీరు తెరవండి యేసునామం దేవా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అదే విధంగా నా తండ్రి హైమావతి వాళ్ళ బాబు, మరి రావు గారు వాళ్ళ యొక్క బాబు, అందరు పిల్లలు ఎంతమంది అయితే ఇంటర్ 10th ఎగ్జామ్స్ రాస్తున్నారు, బిడ్డలందరినీ మీరు జ్ఞానంతో నింపండి. తగిన జ్ఞానము, తగినటువంటి ఆరోగ్యం దయచేయండి. ముఖ్యంగా బిడ్డలు ఎగ్జామ్స్ లో ఉంటుండగా మంచి ఆరోగ్యం, వారిలో ఉన్న టెన్షన్ తీసేయండి, భయము తీసేయండి ప్రభా. నమ్మకంగా ప్రభా చదివి
జ్ఞానముతో నీవిచ్చిన జ్ఞానంతో రాయటకు మీరు ద్వారాలు తెరవండి, సహాయం చేయండి. అదే విధంగా నా తండ్రి యేసయ్య, విక్టర్ బాబు గారి కొరకు ప్రార్థిస్తున్నాము. బిడ్డకున్నటువంటి పరిస్థితులు ఆర్థికంగా మీరు బలపరచండి, స్థిరపరచండి. డాడీ నీ పాదాలు పట్టుకుంటున్నాం. మరి నెట్ బ్యాలెన్స్ కూడా మరి వేయించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. నిశ్చితమైతే తండ్రి ఎవరైనా ముందుకు వచ్చుటకు మీరు సహాయం దయచేయండి, కృప చూపండి యేసయ్య. అయ్యా మరి ఈ యొక్క మధ్య కాలంలో తండ్రి ప్రతి ఒక్కరి పరిస్థితులు నాయన ఆర్థికంగా చాలా బహుఘోరంగా ఉంటున్నాయి తండ్రి యేసయ్య. అయ్యా మరి మీరు గమనించిన దేవుడవు, మీరు అన్ని చూస్తున్న దేవుడవు. ఆ బిడ్డకు కూడా సహాయం దయచేయి, మంచి ఆరోగ్యం కూడా విక్టర్ బాబుకు దయచేయండి. సంధ్యామ్మ గారిని తన కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. బిడ్డ ఎంతో ప్రయాసపడుతుండగా ఈ కార్యక్రమం కోసం తన ఆత్మీయ జీవితాన్ని, తన కుటుంబాన్ని ఫలభరితంగా మార్చండి. మీ పాదాలు పట్టుకుంటూ ఎన్నికలేని మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, అయ్యా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి బిడ్డను, ప్రతి సేవకుని, విశ్వాసిని, సేవకురాలని అందరినీ దీవించి ఆశీర్వదించి సార్వత్రిక సంఘాన్ని మీరు అభివృద్ధి పరిచి మీ నామ మహిమ కొరకు వాడుకోమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సకల దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు కూడి ఉన్న బిడ్డలందరిపైనను, లోకంలో ఉన్న సకల పరిశుద్ధుల పైనను, ప్రత్యేకించి సార్వత్రిక సంఘము పైనను సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అమ్మా, అందరికీ వందనాలు.